ప్రభాస్ కోలుకున్నాడు. కాని బయట ఆడుకునే శక్తి ఇంకా అతనికి లేదు. ఉదయ తన ఇంటికి వచ్చాడు. ఇద్దరూ లూడో ఆడుకుంటూ కూర్చున్నారు. ప్రభాస్, నీకు ఇంత జబ్బు ఎలా వచ్చింది? అది మా ఇల్లు కోవం దగ్గర ఉంది కదా. అయితే ఏంటి? అయితే ఏంటా? కోవం ఎంత మురికిగా ఉందో నువ్వు చూడలేదా? అక్కడ చెత్తపడి ఉంటుంది. ఆ చెత్తలో దోమలు పెరుగుతుంటాయి. నన్ను దోమ కుట్టింది కాబట్టి నాకు మలేరియా వచ్చింది. అవునా? నేనెప్పుడూ నదిని జాగ్రత్తగా చూడలేదు. అది ఎప్పుడూ ఇలాగే ఉందా? లేదు. మా తాత తన స్నేహితులతో స్నానం చేయడానికి మరియు ఆడుకోవడానికి నదికి వెళ్ళేవారు. కానీ నేను మాత్రం మురికిగానే చూశాను. నాకు ఆరుపడింది. కోవం నదిని చూడడానికి ఉదయ నిర్ణయించుకున్నాడు. అతను హ్యారీస్ బ్రిడ్జ్కి వెళ్తాడు. ఇంతకుముందు కూడా ఇక్కడ దుర్వాసన వచ్చేది. అతను వంగి చూస్తే కోవం నదిలో చాలా చెత్తపడి ఉంది. ఎడమ, కుడివైపు చూస్తే నది ఒడ్డున వందలాది గుడిసెలు కనిపిస్తున్నాయి. అతను ముందుకు చూస్తాడు. నదిలో పడిపోతున్న కాలువను చూశాడు. ఉదయ ఏడుపు మొదలుపెట్టాడు. అతనికి మాయ గుర్తుకు వచ్చింది. నదిలోపల పాత జట్టి ఉంది. ఉదయ దానిని చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆ జట్టి మాయగా మారుతుంది. మాయా, ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కాని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఊహించు. ఊహా? అవును. అందమైన ప్రపంచాన్ని ఊహించుకో. స్వచ్ఛమైన నదిని ఊహించుకో. ఊహించటమే మానేస్తే ప్రపంచం ఎలా మారుతుంది? కానీ మాయా, ఇదంతా నేను ఒంటరిగా చేయగలనా? ఒంటరిగా ఎందుకు చేస్తావు? అందరినీ వెంట తీసుకువెళ్ళి చేయాల్సిందే. అన్నింటికన్నా మొదటి విషయం, సమస్య ఏమిటో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటూ మాయ వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరి జనాలందరూ కలిసి నదిని శుభ్రం చేస్తున్నట్టు ఊహించుకోవడం మొదలుపెట్టాడు ఉదయ. అతను డ్రెయిన్ వాటర్ను శుభ్రం చేయగల యంత్రాన్ని ఊహించడం ప్రారంభించాడు. అతను అందమైన మరియు శుభ్రమైన కోవని ఊహించుకోవడం ప్రారంభించాడు. తన ఊహని నిజం చేసుకోవాలంటే చాలా మందితో మాట్లాడాలని అతనికి తెలుసు.